హైకోర్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సన్నిహితులు అదానీ జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి ఆ భారీ షాక్ ఏంటి? ఇందులో అదానీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? మరి ఇప్పుడు అదానీ ఆగ్రహంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు? మోడీ రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉడిగం చేసేటువంటి విషయం మనందరికీ తెలుసు. తనకు అవసరమైనటువంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టడం మనందరికీ తెలుసు. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం, అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం గుజరాతీ వ్యాపారిగా ఉన్నటువంటి గౌతమ్ అదానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులు, వివిధ సంస్థలు, వివిధ వ్యాపారాలన్నీ కూడా దోచిపెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కూడా అదానికి దోచిపెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు బీచ్ శాండ్ మైనింగ్ దాన్ని కూడా అదానికి అప్పచెబితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరుల దోపిడీ చేసేటువంటి దుర్మార్గపు ప్రయత్నం చేస్తూ ఉంటే దీని మీద ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వీళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసం, వాళ్ళకి మాత్రమే అది వెళ్ళడం కోసం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్లాన్ ఇదని చెప్పి అతను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఇవాళ దానిపైన స్టే విధిస్తూ దాన్ని రద్దు చేస్తూ, ఏదైతే ఇప్పుడు అదానీ బీచ్ శాండ్ మైనింగ్ చేసుకుంటా ఉన్నాడో దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా దోచిపెట్టడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ అదానికో అంబానీకో ఇంకోటికో దోచిపెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటూ, ఒకవైపు గతంలో గాలి జనార్దన్ రెడ్డికి, అదేవిధంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఆ రకంగా, మరోవైపు ఇక్కడ తెలంగాణలో బయ్యారం గనులని చెప్పి అవేమో సొంత కూతురికి బ్రదర్ అనిల్కి దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా వ్యాన్ పిక్కు ఇటువంటి భూములన్నీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి వాళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెట్టినటువంటి దౌర్భాగ్యులకి వీళ్ళు అప్పచెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. గత 4.5 సంవత్సరాల్లో ఇలాంటి చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేకమైనటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకోన్నాడు. అంటే కోర్టుల్లో ఇతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడల్లా కోర్టును చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశాడంటారు. మరి నాయన, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కేసులు మేనేజ్ చేసే బదులు జగన్మోహన్ రెడ్డి ఒక్క కేసు మేనేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి జైలు పాలవుతాడు కదా, ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి శని విరగడవుతుంది కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కోర్టును మేనేజ్ చేయగలిగితే 53 రోజుల పాటు నువ్వు ఒక అక్రమ కేసులో, నీ దగ్గర ఆధారమే లేనటువంటి కేసులో, కక్షపూరితమైనటువంటి కేసులో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచగలిగేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి అనేక చట్ట వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలపై రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమీక్షలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో చేసిన తప్పులకి పారిపోతాడు, అవసరమైతే గతంలో 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ పోయి జైల్లో ఉండడానికి సిద్ధపడతాడు. కానీ అతని తప్పులకి అండగా నిలిచినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, పోలీసులు, ప్రభుత్వాధికారులు ప్రతి ఒక్కరూ కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చట్టం ద్వారా పడేటువంటి శిక్షలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరేవైతే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికో, ప్రజా గొంతుకలను నొక్కేటువంటి ప్రయత్నం చేయటమో, ప్రశ్నించే గొంతుకలను నొక్కేటువంటి ప్రయత్నం చేయటమో, లేదంటే మీడియా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇందులో భాగస్వాములైనటువంటి ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ రాబోయే రోజు వ్యక్తిగతంగా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిన రోజు మీ బతుకులు ఏమవుతాయనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేయండి. జగన్మోహన్ రెడ్డితో గతంలో ప్రయాణం చేసిన వాళ్ళందరూ బతుకులు జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ ఉన్నప్పుడు మీ బతుకులు ఏమవుతాయనేది మీరు ఆలోచించకుండా ఇవాళ కరెక్ట్గా 2 నెలలు జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉండేది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి పారిపోవటానికి రంగం సిద్ధం చేసేసుకుంటా ఉన్నాడు. ఇవాళ తనతో పాటు తన ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, చివరికి ఎంపీలు కానీ ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలు, ఈ రాష్ట్రంలో అనేక సహజ వనరులు దోచిపెట్టాడు. చివరికి విశాఖపట్నానికి మణిహారమైనటువంటి రిషికొండకి గుండు కొట్టి 100 కోట్ల రూపాయలు పెట్టి ఇతను విలాసవంతమైనటువంటి భవనం కట్టుకొని, అదేమంటే పేదవాడు ఒక షిన్నిల్లు కట్టుకుంటే, షిన్నిల్లు 60 షిన్నిల్లు కానీ 100 కోట్లు. నీకు ఎన్ని షిన్నిల్లు కావాలైనా? పులివెందుల్లో షిన్నిల్లు, కడపలో షిన్నిల్లు, వైజాగ్లో షిన్నిల్లు, తాడేపల్లిలో షిన్నిల్లు, హైదరాబాద్లో షిన్నిల్లు, బెంగళూరులో పెద్ద ప్యాలెస్, గది కూడా చిన్నీళ్ళేనా? ఇంకా నువ్వు నీ సొల్లు కౌరు లాపు. గత 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సంపద, పోర్టుల దగ్గర నుంచి అన్నీ కూడా నువ్వు అదానికి దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేశావు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటి మీద ఎంక్వైరీ ఉంటుంది. నువ్వు చేసినటువంటి తప్పుడు పనులు కోర్టుల్లోనికి ఎదురు దెబ్బలు తగిలితే న్యాయస్థానాలని, న్యాయమూర్తుల్ని విపరీతంగా తిట్టించావు. చంద్రబాబు నాయుడు గారి కేసులో ఆవేదనతో ఎవరో కొంతమంది మీలాగా జడ్జీలను కులాలను పెట్టి తిట్లా, లేదంటే న్యాయస్థానాలకి, పార్టీలని, కులాలని అంటగట్టలా, కొంత ఆవేదనతో ఏదన్నా ఎవరన్నా మాట్లాడి ఉండొచ్చు. దాని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసినటువంటి మీరు
మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చివరికి ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు కూడా న్యాయస్థానాలను ఉద్దేశించి కారుకూతలు కూశారు. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అనేకసార్లు విమర్శించారు. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా, వాళ్ళ మీద కేసులు పెట్టరా? సరే, ఏది ఏమైనప్పటికీ నువ్వు ఎంత ఇటువంటి పనికిమాలినటువంటి కేసులు పెట్టినా, ఇన్ని తప్పుడు పనులు చేసినా వీటన్నిటికీ ఒక ముగింపు సమయం వచ్చేసింది. కేవలం 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పారిపోబోతా ఉన్నాడు. చేసిన తప్పులన్నిటికీ చట్టం ద్వారా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శిక్షించబడతాడు.